ఫ్రెండ్స్ ఈరోజు తాలింపు అన్నం ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను అనమాట. నేనైతే ఈరోజు నిన్నటి నైట్ అన్నం ఉందన్నమాట ఇంట్లో, అందుకని సరే మార్నింగ్ టిఫిన్లా చేసేసుకుందాం తాలింపు అన్నం అని స్టార్ట్ చేస్తున్నాను. ముందైతే ఒక గిన్నె పెట్టేసి స్టవ్ పైన అందులో కొద్దిగా ఆయిల్ వేసాను. అంతలోపు నైట్ అన్నం ఉందని చెప్పాను కదండి, అందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని అన్నం కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. ఇలా సాల్ట్ వేసి మనం కలిపి పెట్టుకోవాలి విడిగా అన్నాన్ని. ఇప్పుడు మనం ఆయిల్ వేసాం కదండి, ఇందులో మనం మినపప్పు ఇంకా పచ్చిమిర్చి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చి ఆ రెండు వేసుకోవాలి. ఇంకా శనగపప్పు అలాంటివి ఉన్నా కూడా వేసుకోండి. నా దగ్గర శనగపప్పు అవైలబుల్గా లేదు కనుక నేను మినపప్పు ఒకటే వేసాను. వేసి మూత పెట్టేశాను అనమాట, ఎందుకంటే ముఖం మీద అలా పడిపోతుంది కదా పచ్చిమిర్చి వేసాం కనుక, అందుకే కొద్దిసేపు మూత పెట్టేసి దాని తర్వాత జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను. చూడండి చిటపట అంటూ ఉందన్నమాట. తాలింపు అన్నం చాలా ఈజీ ప్రాసెస్ అండి, మీరు ట్రై చేసి చూడండి. అలాగే అందులో కొద్దిగా నేను పసుపు కూడా వేసాను అన్నమాట. పసుపు ఇంకా కరివేపాకు కూడా వేసాను అందులోనే. ఇప్పుడు బాగా కలిపేస్తున్నాను. మీరు కావాలంటే ఇందులో ఆనియన్స్ కూడా కట్ చేసి వేసుకోవచ్చండి. నేనైతే ఆనియన్స్ ఏం వేయలేదు, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. మనం ఏం వేయకుండా నార్మల్ జస్ట్ ఇలా తాలింపు పెట్టేసుకొని అన్నం కలిపేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది, టేస్టీగా అనిపిస్తుంది అనమాట. మనం కొంచెం స్పైసీ కోసం మనం పచ్చిమిర్చి వేసుకుంటున్నాం, ఇంకేం లేదు, బాగుంటుంది. మనం ఇంకా ఉప్పు కలిపేసాం కాబట్టి అన్నంలో ఇంకేం లేదండి. ఇది కొద్దిగా ఫ్రై అయితే చాలు మనకి. స్టవ్ పైన మన అన్నం ఉంది కదా, మనం ఉప్పు కలిపెట్టిన అన్నం ఉంది కదా, అన్నం ఇందులో వేసుకొని కలిపేసుకుంటే మన తాలింపు అన్నం రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, షేర్ అండ్ కమెంట్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇంకా చూసారా, అందులో ఇంకా నేను అన్నం వేసేస్తున్నాను అనమాట. నైట్ మిగిలిన అన్నం ఉంది కదా, అన్నం వేసేసి ఇంకా కలిపేస్తున్నాను తాలింపు అన్నం. చూడండి అంతే, చాలా ఈజీ ప్రాసెస్ అండి. మీరు ఇంట్లో ట్రై చేసి నాకు కమెంట్ సెక్షన్లో మీ వాల్యుబుల్ కమెంట్స్ని నాతో షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు ఇంకా వెరైటీస్గా కూడా చేసుకోవచ్చు అనమాట అన్నాన్ని. ఇంకా మనం ఇందులో ఆనియన్ వేసుకోవచ్చు, లేకపోతే ఇంకా ఎగ్స్ కూడా కొట్టేసుకొని ఎగ్ రైస్లా చేసుకోవచ్చు. లేకపోతే ఇందులోనే మనం మామిడికాయలు ఉంటాయి కదా, మామిడికాయలు చిన్న పీసెస్గా కట్ చేసుకొని మామిడికాయ అన్నం చేసుకోవచ్చు. చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. లేకపోతే మనం లెమన్ ఉంది కదా, లెమన్ పిండేసుకొని లెమన్ రైస్లా చేసుకోవచ్చు. చాలా ఈజీ ప్రాసెస్ ఉన్నాయండి, మనకి ఏది అనిపిస్తుంటే అది ఫాస్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా తాలింపు అన్నం చాలా ఈజీ కనుక నేనైతే తాలింపు అన్నం చేసుకున్నాను అనమాట. ఇలా చేసుకున్నాను. సో ఎలా ఉంది ఫ్రెండ్స్ తాలింపు అన్నం, నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ.